ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. భగవద్గీతలో చెబుతూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు కఠినంగా ఉన్న స్వధర్మం కన్నా సరళంగా ఉన్న పరాయి ధర్మము మనకు నష్టదాయకమైనది, అంధకారమైనది అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాట్లాడుతూ ఉంటాడు. అంటే అది చూడ్డానికి ఆ ధర్మం పాటించవలసిన ధర్మం, మనిషి పాటించవలసిన ధర్మము సరళంగా, అల్కగా, ఈజీగా, ఉపయుక్తంగా ఉన్నట్లు కనిపించినా కూడా అది భయానకమైనది. అదే మన స్వధర్మము కఠినంగా కనిపించినప్పటికీ కూడా మేలైనది అని శ్రీకృష్ణ భగవానుడు తన గీతోపదేశం చేస్తాడు. అందుకే కావచ్చు ఇప్పుడున్న చాలామంది పెద్దలు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎవరైతే మతం మారుతూ ఉన్నారో వారు దేశ వ్యతిరేకులుగా కూడా మారుతారు అనేది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ కేరళలో ఒక సంఘటన జరిగింది నిన్న, అంటే 13వ తేదీ రోజు సుప్రభాతం మలయాళ పత్రిక ఒక పెద్ద వ్యాసాన్ని ప్రచురించింది. ఆ వ్యాసం యొక్క ఉద్దేశం ఏంటిదంటే, కేరళలో ముస్లిం వర్గాల్లో ఒక వర్గానికి, సున్నీ వర్గానికి సంబంధించిన ఒక ఇస్లామిక్ సంస్థ, ఆ సంస్థ పేరు సమస్త కేరళ జమ్ఇయ్యతుల్ ఉలేమా. ఇది ముస్లింలలోని సున్నీ ఇస్లాం తెగకు సంబంధించిన ఒక సంస్థ. ఈ సంస్థ మాటల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించేలా తన వ్యాసాన్ని ఈ వారి యొక్క అనుసంధానమైన పత్రిక, ఈ సుప్రభాతం పత్రిక కూడా వీరికి సంబంధించిన అనుసంధానమైన భావజాల అనుసంధాన పత్రిక. ఈ పత్రికలో ప్రధానమైన వ్యాసాన్ని ఈ నెల 13వ తేదీన ప్రచురించింది. ఆ ప్రచురించిన వారి కథనం ప్రకారం మనం కనుక చూస్తే, మనకు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో పాఠశాల విధుల్లో కానివ్వండి, ప్రారంభంలో కానివ్వండి, ప్రార్థన చేస్తామో జనగణమనతో పాటు వందే మాతరాన్ని కూడా మనము రాజ్యాంగంలో పేర్కొని దాన్ని ఖచ్చితంగా పఠించాలి. దేశ ఉన్నతికి, దేశ ఐక్యతకు జనగణమనతో పాటు వందే మాతరం కూడా మనకు ఉపకరిస్తుంది అని చెప్పేసి మన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ద్వారా చేర్చుకొని దాన్ని తీసుకున్నాం. అయితే ఇప్పుడట ఈ వందే మాతరంను ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానివ్వండి, పాఠశాల విద్యార్థుల ప్రేయర్లో కానివ్వండి పఠించకూడదు, పాడకూడదు అని తను ఆజ్ఞలు జారీ చేస్తోంది. కేరళ ప్రభుత్వానికి ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంది. ఆ వందే మాతరంలో వారికి ఇబ్బంది కలిగించే విగ్రహారాధన మరియు లక్ష్మీదేవి, సరస్వతీదేవి లాంటి పేర్లు వచ్చాయి. అవి మా ఇస్లాం ఆచారానికి వ్యతిరేకము కాబట్టి మేము ఆ పదాలను తొలగిస్తే తప్ప మేము వందే మాతరం పాడము అని మాట్లాడుతూ ఉన్నారు. మరి 1972లో బలవంతంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ దేశంలో సెక్యులర్ అనే పదాన్ని ఎందుకు చొప్పించింది? సెక్యులర్ అని అంటే దానికి అర్థం ఏమిటి అనే అర్థంలేమిటి? మరి హిందూ దేవాలయాల్లో ఉన్న దర్గాల మాట ఏమిటి? అదే సమయంలో ఎన్నో వేల దేవాలయాలు అనాక్రాంతానికి గురై పోతూ ఉన్నాయి. అదేవిధంగా హిందూ దేవాలయాలకు ఒక చట్టము, ఇతరత్ర ధర్మాలకు ఒక చట్టము, హిందూ దేవాలయం మీద పన్నులు, అదే ముస్లిం మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఎలాంటి పన్నులు లేవు. వారికి స్వేచ్ఛగా వచ్చిన విరాళాలను అనుభవించవచ్చు. కానీ హిందువులకు వచ్చేసరికి ఈ రకమైన వివక్ష. ఇక్కడ హిందూ పేరు ఉంది కాబట్టి ఆ ప్రార్థనను మేము వ్యతిరేకిస్తాం, పాడొద్దు. అందుకే పెద్దలు చెప్పారు, మతం మారుతుంటే దేశానికి వ్యతిరేకంగా కూడా మనకు ఒక శత్రువు తయారైనట్లే. అంటే ఇవాళ ఈ చిన్నగా మొదలైన ఉలేమా సంస్థ, ఈ సమస్త కేరళ జమ్
హిజతుల్ ఉలెమా సంస్థ ఈరోజు మాట్లాడిన ఈ మాట తన జనాభా కేరళలో ముస్లిం జనాభా 35% పెరగడం, దాదాపు మలబార్ ప్రాంతంలో 80% పైగా ఉంది. అంటే వారి యొక్క జనాభా ఆధిక్యత కనపడగానే తమ నిజ స్వరూపాన్ని బయటపడుతుంది అనడానికి ఈ యొక్క ఉదాహరణ చాలు. రాబోయే కాలంలో ఈ సెక్యులర్ విధానాలతో ఈ దేశం ఎటు పోతుందో, ఎటు దారితీస్తుందో, ఏ రకంగా మనకున్న ఈ రాజకీయ నాయకులు ఈ దేశాన్ని ఏం చేస్తారో కూడా తెలియని భయం మెజారిటీ ప్రజల్లో నెలకొంది అనడంలో వాస్తవం ఉంది.